వీళ్ళ చొక్కా కూడా నలగకూడదు, మా పేరు పేపర్లో రావాలా, 4 పేర్లు రాకపోతే ఆ మధ్యన ఆయన ఎవరు ఈనాడు రిపోర్టర్ అనేది తిట్టాడట, నా పేరు రాయలేదు నువ్వు ప్రోగ్రామ్. అట్లాగా ఉంటాయి. అట్లాగా ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళ ఉద్యమాలు అనేటటువంటి దానికి స్పందించరు, కానీ దీని వలన ఒక చర్చ జరుగుతుంది. ఇవాళ వీళ్ళకి తెలుసు, వీళ్ళేమంత అమాయకులేం కాదు, చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఓకే వీళ్ళు అన్నారు కదా కరెంట్ ఛార్జీలు, ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటారు. ఇవాళ దీన్ని కవర్ చేయడానికి తెలుగుదేశం అనుకూల పత్రికలు ఏం రాస్తున్నాయి, జగన్ వల్లనే ఈ పాపం అన్నటువంటిది. కరెక్ట్ అనుకుందాం, గుడ్, నిజం. జగన్ ప్రభుత్వ హయాంలో రేట్లు ఎక్స్ట్రా పెట్టి కొన్నారు కాబట్టి ఇవాళ వేస్తున్నారు. మరి జగన్ టైంలో పెరిగిన దానికి అప్పుడు చంద్రబాబు పాపమే కారణం అవుతుందిగా. జగన్ రాగానే రేట్లు పెంచాడు అంటున్నాం కదా, అది మరి చంద్రబాబు పాపమే అవుతుంది కదా. ఎందుకంటే దాని మీద ఏమి 10 రూపాయలకే కరెంట్ వస్తుంటే 15 రూపాయలకి అమ్ముకుని 5 రూపాయలు లాభం సంపాదించుకోవాలి అతను. మధ్యలో సంపాదించుకుని ఉంటాడు, ఇసుకలో సంపాదించుకుని ఉంటాడు, కానీ దీంట్లో ఏం లేదు కదా, ఇంకో రూపాయలు ఆసే కదా అక్కడ. అంటే ఎందువల్ల జరిగింది అది, చంద్రబాబు పాలనలో వల్లే కదా. అప్పుడేమో జగన్ బాతున్నాడు, ఇప్పుడు చంద్రబాబు బాదులకు కూడా జగనే కారణం. ఇది జనాలు చూడరా, పట్టించుకోరా, చర్చ జరుగుతుంది ఖచ్చితంగా. ఆనాడు ఛార్జీలు పెంచినప్పుడు నువ్వు విమర్శిస్తుంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు ట్రూ అప్ పేరుతో బాదుతున్నాడు, బాదుడే బాదుడు.